హలో అండి అందరికీ. ఇవేంటివా అని చూస్తున్నారా? ఇవి మొక్కజొన్న గారెలండి. మొక్కజొన్న గారెలు మార్నింగ్ టిఫిన్ లాగాని, ఈవినింగ్ స్నాక్స్‌లా గాని చేసుకోవచ్చండి. ఇలా స్నాక్స్ కోసం అయితే, టిఫిన్ కోసం అయితే ఒక 3 మొక్కజొన్నలైతే సరిపోతాయండి. మొక్కజొన్నలు నేను 3 తీసుకొని ఇలా ఒలిచి పెట్టానండి. ఇందులోకి సరిపడినంత కారం అంటే ఒక 3, 4 పచ్చిమిర్చిను, తరిగిన అల్లం ముక్కలను, వెల్లుల్లి, జీలకర్ర కూడా వేసానండి. జీలకర్ర తర్వాత వేసాను, స్కిప్ అయింది. ఇలా సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టుకోవాలండి ఇలా. తర్వాత తరిగిన పుదీనా, కొత్తిమీర, కరివేపాకైతే వేసుకొని మిక్స్ చేసేసాను. ఇలా కొంచెం లూజ్‌గా ఉంటుందని చెప్పేసి, ఆయిల్ ఎక్కువగా తీసుకుంటుందని ఒక 4 చెంచాల శనగపిండి అయితే వేసుకొని కలిపానండి. మీరు శనగపిండి అయినా వేసుకోవచ్చు, లేదా బియ్యం పిండి అయినా వేసుకోవచ్చండి. నేనైతే శనగపిండి వేసి కలిపాను. నేనైతే ఫస్ట్ టైం ఈ మొక్కజొన్న గారెలైతే చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనకి చేయి తడి లేకుండా అయితే రావండి. చేయి తడుపుకొని ఇలా చేసుకోవాలండి. లేదంటే ఒక కవర్‌కి ఆయిల్ పెట్టేసి చేసుకోవాలండి. నేనైతే చేయితో వేసుకున్నాను, డైరెక్ట్ కవర్ యూజ్ చేయలేదండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్‌లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి తీసేసుకుంటే చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉన్నటువంటి మొక్కజొన్న గారెలైతే రెడీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.